ఖచ్చితంగా ఆ ప్రభాస్ అభిమానులు మనం చూస్తున్నాం కదా, క్షణానికి పూలదండలతోనూ హంగామాతోనూ ఎంజాయ్మెంట్తోనూ ఎట్లా వస్తున్నటువంటి వాళ్ళని అయితే చూడొచ్చు. వీళ్ళందరిది ఒక్కటే, ప్రభాస్కి జై కొడుతున్నారు, అభిమానులంతా కోలాహలం చేస్తున్నారు. ఎట్లా ఉండబోతుంది అనుకుంటున్నారు సినిమా? మామూలుగా ఉంటుంది, సిద్ధ పడేస్తుంది. అంటే ఇంతకు ముందు సినిమాల్లో ప్రభాస్ ఇలా కనిపించి అయితే లేదు, చాలా స్టైలిష్ లుక్స్తో ఉన్నాడు, అదేవిధంగా హర్రర్ ఓల్డ్ గెటప్లో ఉన్నాడు. వింటేజ్ ప్రభాస్ని చూస్తున్నాం, ఖచ్చితంగా బొమ్మ సిద్ధ కొడుతుంది. ఆడ ఇంకా ఏ సంక్రాంతికి మాదే తిరగలేదు ఇంకా. అంటే ఇంతకుముందు ప్రభాస్ సినిమాల్లో కూడా డాన్స్ చాలా తక్కువ ఉంది, సినిమాలో మంచి స్టెప్స్తో డాన్స్ కూడా వేసింది. ఇప్పుడు నీ ఇంజురీతో ఈ మాత్రం వేసాడంటే ప్రభాస్ ఫ్యాన్స్ చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. కంపల్సరీ హిట్ కొడుద్ది. డ్యాన్స్కి లోపల అందరూ ఎవడ సీట్లలో కూర్చోరు, లేచి దుమ్ము దులిపేస్తారు అంతే. ఖచ్చితంగా అభిమానుల కోలాహలాన్ని అయితే చూడొచ్చు. ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళలో చాలా మందికి టికెట్స్ లేవు, టికెట్స్ కోసం వెయిట్ చేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. టికెట్ దొరికితే లోపలికి వెళ్దామని చూస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. సినిమా మరికొద్దిసేపట్లో స్టార్ట్ అయ్యే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో అందరూ లోపలికి వెళ్తున్నట్టుగా ట్రై చేస్తున్నటువంటిది అయితే ఉంది. ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు సినిమా? సినిమా దోలగా ఉంటుంది. ప్రభాస్ సినిమా కాబట్టి, ప్రభాస్ రాజు సినిమా కదా, దోలగా ఉంటుంది సినిమా మాత్రం. కింగ్ అది కింగ్ అంటే ఎక్కడైనా ఉంటాడు కింగ్. ఇండియన్ బ్లాక్ బాస్టర్ కింగ్. తోలకుండా సినిమా మాత్రం పక్క. కెపాసిటీ 2 థియేటర్లు 1500 కెపాసిటీ అయితే 3000 4000 వచ్చేస్తారు. చాలా గందరగోళం అయిపోయింది. గ్లాసుల పగలు కొట్టేస్తారు, థియేటర్ అంతా ధ్వంసం చేస్తారు. అందుకని ముందు జాగ్రత్తగా బౌన్సర్లు పోలీసులు అందరినీ ఏర్పాటు చేయాలి. మందిని ఏర్పాటు చేయాల్సినంత ఉందంటారు. అంటే మీకు ఒక్కసోటే మీకు 2 థియేటర్లు ఉన్నాయి, 2 థియేటర్లకు సరిపడా టికెట్స్ కూడా చివరి టైంలో వచ్చేస్తున్నారంటారు. అవును సార్, ఇప్పుడు 1500 టికెట్లు మా 2 థియేటర్లో సోల్డ్ అయిపోయాయి. కానీ ఎక్స్ట్రాగా జనాలు టికెట్లు లేని వాళ్ళు కూడా వచ్చేస్తున్నారు. అది ఒక అలవాటుగా అనుమతిగా అయిపోయింది, ధ్వంసం చేస్తున్నారు. కొంచెం బ్యాచ్ కొన్ని రకాల బ్యాచ్లు వస్తున్నాయన్న అనుమానంతో మేము ఇవన్నీ ఏర్పాటు చేసామండి. క్రౌడ్ తగ్గించాలని హైప్ కూడా అలాగే ఉంది సినిమాకి. అదండి. ఆల్రెడీ థియేటర్స్కి మీకు సంబంధించి ఒక కొంత అంచనా ఉంటుంది కదా, సినిమా వచ్చేటప్పుడు కూడా ఎలా ఉండబోతుందని అభిమానులకు మీరేం చెప్పదలిచారు? అసలు బాగుంటుందండి, రిపోర్ట్ బాగుంది, మంచి రిపోర్ట్ ఉంది, ఎక్స్పెక్టేషన్ బాగుంది, మాకు బాగా నమ్మకం ఉంది. జనాలు మా ఫ్యాన్స్ కూడా మంచి నా హోప్స్తో ఉన్నారు. ఎక్కడ కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండాను ముందుగుండానే ప్రతి ఒక్కటి మనం ప్రీవియస్ ఎటువంటి సంఘటనలు జరిగాయో అటువంటి మన ముందు చూపు చర్యగాను వీళ్ళందరికీ కూడాను ఎటువంటి సంఘటనలు కానీ, ఎటువంటి ట్రాఫిక్ ప్రాబ్లం కానీ, ఎటువంటి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం కానీ ఎటువంటి జరగకుండా ఉండేందుకు గాను ముందుగుండగా ప్రణాళికబద్ధంగా ఫోర్స్ని తెప్పించి ఈరోజు డిప్లాయ్మెంట్ చేయడం జరిగింది. దానిలో భాగంగానే అందరినీ కూడాను మనం కంట్రోల్ చేసి లోపల పంపించడం జరుగుతుంది. వెళ్తున్నారండి, మళ్ళీ వస్తారు, జనాన్ని ఆపలేకపోతున్నారు. థియేటర్ వాళ్ళు వస్తుంది మరి ప్రీమియర్లు పడితే జనాలు ఉండాలి కదా, వెళ్ళిపోతున్నారు ఉండాలండి. బట్ ఇక్కడ జనాన్ని ఆపలేకపోతున్నారు, క్రౌడ్ ని. వస్తుంది, జియో ఇంకా రాలేదు, జియో రాగానే అందరూ వచ్చేస్తారు. హోప్స్ ఉన్నాయి, బరాబర్ ఉంది.